హలో అందరికీ. ఈరోజైతే నేను మా ఇంట్లో ఉన్నటువంటి ఇత్తడి సామాన్లయితే మీకు చూపించడం కోసమైతే వీడియో చేస్తున్నా. ఇవన్నీ కూడా మా ఇంట్లో ఉన్నటువంటి నేను తీసుకొచ్చినటువంటి పెళ్ళికి సార్ తీసుకొచ్చారు సామాన్లు అవన్నీ ఇత్తడి సామాన్లు, అలాగే స్టీల్ సామాన్లు. మేము బెంగుళూరులో ఉంటున్నాం కాబట్టి కొన్ని వస్తువులయితే మాకు అవసరం అనమాట. స్టీల్ సామాన్లన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోయా. ఇంకా ఓన్లీ ఇత్తడి సామాన్లు మాత్రమే ఇక్కడ ఉంచేసాను. అలాగే పెద్ద పెద్ద వస్తువులు కూడా ఉంటాయి కదా! ఫ్రిడ్జ్, టీవీ ఇవన్నీ కూడా ఇక్కడే వదిలేసాము. ఇంకా వేరే దగ్గరికి వెళ్తే ఇవన్నీ ట్రాన్స్‌పోర్ట్‌కి చాలా కాస్ట్ ఎక్కువైపోతది. దానికి పెట్టే కన్నా కొత్త వస్తువులైతే కొనుక్కోవచ్చు అనుకున్నాం. అలాగే మా హస్బెండ్ లాస్ట్ కంపెనీకి ఇచ్చినటువంటి అన్ని గిఫ్ట్‌లు కూడా ఇక్కడనే మేము పెట్టేసాము. ఇంకా అంతే కాకుండా మా పాప చిన్నప్పుడు చిన్న చిన్న మెమోరీస్ కూడా ప్రతీది కూడా ఇక్కడే వదిలేసాము ఇంట్లో. అలాగే ఈ మంచం, ఫ్రిడ్జ్ వాటితో పాటు డ్రెస్సింగ్ టేబుల్, డైనింగ్ టేబుల్ అన్నీ కూడా ఊర్లోనే వదిలేసాము. ఇలా పెళ్ళైన తర్వాత సామాన్లు నాతో పాటు మా తోటికోడళ్ళు కూడా తీసుకొచ్చారు. ఇగోండి ఈ రూమ్‌లో ఉన్నవన్నీ కూడా తన సామాన్లే. ఎవరి రూమ్‌లో వాళ్ళ సామాన్లు సెపరేట్‌గా మా అత్తయ్య అయితే పెట్టేశారు. ఇంకా ఒక్కొక్క రోజు ఒక్కొక్క సామాన్లయితే తోమడం వీలైతదని. అలాగే ఫైనల్‌గా హాల్‌లో కూడా మా అత్తయ్య తీసుకొచ్చినటువంటి సామాన్లన్నిటిని కూడా సర్దేశాము. ఇంకా మాకు అవసరమైన ప్రతిసారి ప్రతిదీ తీసుకొని అప్పుడే యూజ్ చేసుకొని మళ్ళీ మంచిగా క్లీన్ చేసుకొనైతే పెట్టేస్తాము. ప్రతి సంవత్సరం 2 సార్లయితే ఈ ఇత్తడి సామాన్లయితే తోముతాను. చాలా కష్టమైన పని అనిపిస్తది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బై.